ఇదే సార్ జరిగింది. పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరినీ నేను చూడలేదు సార్. మీరు చెప్పిందంతా నిజమేగా? నిజం సార్, నన్ను నమ్మండి. సరే, మీరు వెళ్ళండి. సార్, రామచంద్ర, ఆ అమ్మాయి కాల్ డీటెయిల్స్ ట్రేస్ చేయమని ట్రేస్ చేశారా? చేశాను సార్. లాస్ట్ కాల్ తనకి ఎవరు చేశారు? లాస్ట్ కాల్ వాళ్ళ అమ్మ చేసింది సార్. తనమ్మ చేశారా? ఎస్ సార్. వాళ్ళిద్దరు ఏం మాట్లాడారో విందాం పదండి. సరే సార్. సార్ సార్ కూర్చోండి సార్. ప్లే చేయనా సార్? చేయండి. అమ్మా చెప్పండమ్మా. జనని, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు చేసిన పని నీకు తప్పు కాకపోవచ్చు, కానీ కన్న బిడ్డల నుంచి దూరంగా ఉండే శక్తి మాకు లేదమ్మా. మీ నాన్న నీ మీద బెంగతో ఏమీ తినడం లేదు. ఒక్కసారి ఆయన వచ్చి చూసి వెళ్ళమ్మా. నేను ఆయన అలా చూడలేకపోతున్నాను. ఒక్కసారి ఆయన వచ్చి చూసి వెళ్ళమ్మా. నువ్వు రావాలనుకుంటే చీకటి పడ్డాక రామ్మా. ఊళ్ళో వాళ్ళు చూస్తే బాగుండదు. ఎందుకమ్మా? మా బిడ్డే కదా అని నిన్ను మేము క్షమించగలం, కానీ ఊళ్ళో వాళ్ళందరూ 3 రోజుల్లో కలిసిపోయారని మమ్మల్ని హేళన చేస్తారు. నువ్వు వస్తావు కదా? సరే అమ్మా. అలాగే నువ్వు వచ్చేటప్పుడు అల్లుడు గారిని కూడా తీసుకురామ్మా. సరే అమ్మా, తీసుకొస్తాను. అలా అయితే చంద్రు జనని వాళ్ళ ఊరికి వెళ్లారు. వాళ్ళ దగ్గర మంచి విధంగా మాట్లాడి రప్పించారు. వీళ్ళక్కడ వెళ్ళిన తర్వాత కనిపించట్లేదంటే సంథింగ్ ఇస్ రాంగ్. రామచంద్రన్, సార్. బండి రెడీగా ఉంచండి. సరే సార్. రే పనిలో కొత్తారా? అయ్యో మేము వెరీ బిజీ. తూ మీ బతుకులు సడా, మీరు మారేంట్రా? ఏంట్రా వీడు? రే మాదేవా, రాత్రి మందుకి ఏం చేద్దాంరా? ఏం అర్థం కావడం లేదురా. షార్టేజ్. అక్కడ చూడరా. ఏంట్రా? అక్కడ చూడు. దొంగ నా కొడుకులారా. చేతికి చిక్కింది నోటికి దొరకలేదేంట్రా? కంగారు పడమాక, సాయంత్రంలోకి ఏదో ఒకటి చేద్దాంలే. ఆగండి ఆగండి సార్, ఇక్కడ ఉన్నారు, మాట్లాడండి. సార్, ఏమైంది సార్? మా ఇంటికి వచ్చి ఏం వెతుకుతున్నారు సార్? ఏం వెతుకుతున్నారు కదా చెప్పండి సార్. ఎక్కడ మీ కూతురు అల్లుడు కనిపించట్లేదు? అమ్మాయి అల్లుడు ఎక్కడెదుకుంటారు సార్? వాళ్ళు పట్టణంలో ఉంటారు కదా. మీరేం వెతుకుతున్నారు సార్? నేను అడిగేది మీ పెద్ద కూతురు మీ అల్లుడిని కాదు, మీ చిన్న కూతురు మీ అల్లుడు ఎక్కడ? అంత
అంతా మీకు తెలుసు కదా సార్, మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నారేంటి? అడిగే తీరాలి కదా. రండి రండి మీ కూతురు మీ అల్లుడిని ఫోన్ చేసి ఇక్కడికి రమ్మనింది మీరే కదా. కానీ వాళ్ళ ఇంటికి రానేలేదు సార్. ఏంటి, అవును సార్. ఇక్కడికి వాళ్ళు రాలేదా? లేదు సార్. వాళ్ళు కనిపించకుండా పోయిన ముందున్న రోజు జననికి కాల్ చేసి ఇంటికి రండి, మధ్యాహ్నం మాత్రం రావద్దు, రాత్రి రండి అని చెప్పింది మీరేగా. వాళ్ళిద్దరిని ఇంటికి రప్పించి గొడవ చేసి వాళ్ళిద్దరిని విడిపించడానికి ట్రై చేసి వాళ్ళు దీనికి ఒప్పుకోలేదు కాబట్టి వాళ్ళిద్దరిని కొట్టి ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఏమీ జరగనట్టు ఇద్దరు నటిస్తున్నారా? అలా లేదు సార్, సార్. ఇంటి లోపల ఇంకెవరూ లేరు సార్. వాళ్ళు కనిపించడం లేదని మేము టీవీ చూసాకే తెలిసింది. నేను ఫోన్ చేయడం నిజమే కానీ తర్వాత తను రాలేదు. ఊరికి రావాల్సిన వాళ్ళు 2-3 రోజులైనా రాలేదంటే మీరెందుకు వాళ్ళకి ఫోన్ చేయలేదు? ఆ? చెప్పండి. తను వస్తానని చెప్తే ఖచ్చితంగా వస్తుందని నాకు తెలుసు. రాత్రి చాలా సేపు ఎదురు చూసి మేమే తనకి ఫోన్ చేసాం. టవర్ లేదని వచ్చింది. ఏదైనా పనుందేమోనని మేము సైలెంట్ అయ్యాం. కానీ 3 రోజులైనా కానీ తను రాలేదు. నేనే ఈయనకి ఫోన్ చేయమని చెప్పాను. అందుకే ఈయన నా మీదున్న కోపంతో తను రాలేదు అన్నారు. నా మీద కోపం తగ్గాక తనే స్వయంగా వస్తుందన్నారు. అందువల్లే మేము ఊరుకుండిపోయాం. కానీ ఈయన సార్, మా అమ్మాయిని అల్లుడిని ఎలాగైనా కనిపెట్టివ్వండి సార్. కోపంలో నేనేమో కొట్టింది నిజమే. నా గుండెలో ఎంతో బాధగా ఉంది సార్. మీ కాడే పట్టుకుంటా సార్. నా కూతుర్ని కనిపెట్టండి సార్. చూడండి, నమ్మకంతో ఉండండి. మేము వాళ్ళని వెతుకుతూనే ఉన్నాం. హలో, చెప్పండి. వాట్? సరే, నేను ఇప్పుడే వస్తాను. రామచంద్రన్, వీళ్ళిద్దరిని తీసుకురండి. మీరు సార్ సార్ మేమెందుకు సార్? ఏమైంది సార్? సార్ వీళ్ళు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? నాకెందుకో భయంగా ఉందండి. నువ్వొకటి ఏమీ కాదులే. వాళ్ళ ఊరుకో. అమ్మాయికి ఏంటి అయ్యింది ఏదేదో కదా. ఊహించుకుంటున్నావు? వెళ్ళి చూద్దాంరా. సార్ అందరికీ ఇన్ఫార్మ్ చేశారా? చేశాను సార్. అందరూ ఇప్పుడు వచ్చేస్తారు.